సో ఆ విధంగా చూసుకుంటే ఈ స్లీపర్ సెల్స్ అన్నవి మేల్కొనడం అన్నది యూ కెన్, అది వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. తర్వాత క్రమక్రమంగా ఏంటంటే పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాలలో భారతదేశం మొత్తం చూడండి, ఎక్కడైనా ఒక బ్లాస్ట్ జరిగిందా, ఎక్కడైనా ఒక ప్రమాదం ఎక్కడైనా జరిగిందా? ఇంతకు ముందు మన ఎలా లుంబిని పార్క్, తర్వాత గోకుల్ చాట్ ఇవన్నీ చూసాం, దిల్సుఖ్ నగర్, ఇవన్నీ కూడా వరుస పెట్టుకొని చూస్తుంటే ఎన్ని జరిగాయి. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఇన్సిడెంట్ కూడా లేదు. అందువల్ల ఏంటంటే వీళ్ళందరి మీద ఉక్కుపాదంతో మోపబడింది. అది బేసిక్ గా ఉక్కుపాదం మోపాల్సిన అవసరం లేదు, కను సైగ సరిపోతుంది వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టడం. ఆ విధంగా 10 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం వీరందరినీ కూడా కంట్రోల్లో పెట్టింది. ఆ తర్వాత యాక్షన్స్ కూడా తీసుకుంది. ఇప్పుడు తీసుకుంటే మనం 26/11 లో ఉన్న హెడ్లీ వదిలేసి ఈ రాజాను కూడా తీసుకొచ్చాం అక్కడి నుంచి, రాణా కూడా వచ్చాడు అక్కడి నుంచి. సో ఆ విధంగా మనం తీసుకొని రాగలిగామంటే ఈ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా భయంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ సమయంలో మనకున్న ఇంటెలిజెన్స్, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్న ఇన్పుట్స్ తో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టాలి. ఐ థింక్ మీరు అన్నట్టు ఖచ్చితంగా, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈ ముఖ్యంగా హైదరాబాద్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఢిల్లీ తర్వాత భారతదేశానికి ముంబై, హైదరాబాద్ ఈ రెండు ప్రధానమైన నగరాలు. సో ఈ నగరంలో కూడా అటువంటి చర్యలు జరగడానికి అవకాశం నేనైతే ఐ డోంట్ ఫోర్సీ. బట్ ఎట్ ది సేమ్ టైం మనము అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చిన్న మనకు ఇండికేషన్స్ వచ్చినా కూడా చేయాలి. ఎందుకంటే 2006వ సంవత్సరంలో మీకు చెప్పాను నేను, సుమారుగా ఒక ఎల్ఈటి గ్యాంగ్ ను బస్ చేశాం మేము యాంటీ టెర్రరిజం ముంబైలో. మీరు ఉండగా ఒక 25 మంది ఎల్ఈటి గ్యాంగ్ ను ఒకటి బస్ చేశాం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు యావజ్జీవ కారాగార శిక్షలో ఉన్నారు లోపల. వాళ్లకు AK-47 రైఫిల్స్, RDX ఇలాంటివి సరఫరా జరిగాయి పాకిస్తాన్ నుంచి. సో అటువంటి సెల్స్ అది 2006, ఆల్మోస్ట్ 19 సంవత్సరాల క్రితం నేను చెబుతున్నాను. ఆ తర్వాత సంఘటనలు ముఖ్యంగా ఈ గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇటువంటి ధైర్యం ఎవరు చేయలేదు. కాబట్టి అప్రమత్తంగా ఉంటూ వీరి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా చర్యలు తీసుకోవడానికి కూడా ఇది సరి అయిన. ఎందుకంటే పెహల్గావ్ సంఘటనలో వాళ్ళు ముఖ్యంగా ప్రయత్నించింది ఏంటంటే భారత్ లో ఇంటర్నల్ గా మనకు ఈ విధమైన భేదభావాలు సృష్టించి హిందూ ముస్లిం రైట్స్ క్రియేట్ చేయాలన్నది వాళ్ళ వెనకాల ఉన్న ప్రధానమైన కుట్ర. అందుకనే కేవలం వాళ్ళను గుర్తించి మనుషుల్ని జాతి అడిగి, ధర్మం అడిగి వాళ్ళు ఈ విధంగా చేశారు. దీని వెనకాల కూడా ISI ప్లానింగ్ ఉంది. డెఫినెట్ గా భారతదేశాన్ని ఇంటర్నల్ గా మనం డిస్టర్బ్ చేయగలిగితే అప్పుడు మనం ఎక్స్టర్నల్ గా చూసుకోవచ్చు, ఇంటర్నల్ గా కూడా భారతదేశం వీక్ అవుతుంది. కాబట్టి భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో దాన్ని మనం ఆపొచ్చు అన్న ఒక కుట్రతో వీళ్ళు చేసిన చర్య పెహల్గాం. అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే భారతదేశం మొత్తం దేశంగా మనం రియాక్ట్ అయ్యాం. ఎక్కడ కూడా ఈ విధమైన భేదభావాలు ఎక్కడా లేకుండా అందరం కలిసి రియాక్ట్ అయ్యాం. భారతదేశం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాం. సో ఆ విధమైన పరిస్థితులలో నేను చెప్పినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా అప్రమత్తంగా ఉంటూ యాక్షన్స్ తీసుకోవడం కూడా జరగాల్సిన అవసరం ఉందని నేను. రైట్ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, జీవెల్ నేషనల్ గారు, ధన్యవాదాలు ఇద్దరికి. అండ్ చాలా స్పష్టంగా విశ్లేషణ చేశారు. ఒక అంతర్యుద్ధం దిశగా పాకిస్తాన్ వెళ్తోంది. శ్రీలంకలో మాదిరి ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించే రోజులు దగ్గరలోనే